సో ఇప్పుడు మనం మన సెకండ్ స్పాట్కి వెళ్తున్నాం. సెకండ్ స్పాట్ ఏంటంటే సింగం మూవీ షూటింగ్ జరిగింది కదా, సింగం మూవీ షూటింగ్, అది గోవాది, అది సీన్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఇక్కడే అంట జరిగింది. అది చూడడానికి వెళ్తున్నాం. పేరు వచ్చేసి అరౌజో అల్వారిస్. వెరైటీగా ఉన్నాయి ఇక్కడ పేర్లన్నీ. సో ఒకప్పుడు వాష్రూమ్స్ అనేవి ఇంటి బయట ఉండేవి కదా, అటాచ్డ్ వాష్రూమ్ అన్న కాన్సెప్ట్ వచ్చింది ఇక్కడ నుండి అంట. చూపిస్తాను పదండి. సో ఇది బెడ్ పక్కన అక్కడ చూడండి కమోడ్స్ ఉన్నాయి. ఇది లైక్ ఎమర్జెన్సీ వాష్రూమ్ కాన్సెప్ట్ అంట. అది ఉంది కదా, అది వాష్ బేసిన్ అంట. మన ఇళ్ళల్లో అన్ని లైక్ మన బెడ్రూమ్లోనే బాత్రూమ్ ఉంటుంది కదా, ఆ కాన్సెప్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది. అది చూడండి వెయిట్ మెషిన్ ఆ కాలంది. ఆ పైన ఉన్న స్టాండర్డ్స్ అన్ని బెల్జియం నుంచి తెప్పించారు. ఈ విండో స్పెషాలిటీ ఏంటంటే ఇవి ఉన్నాయి కదా, ఇవి ఆయిస్చర్ షెల్స్ అంట. ఈ గోవాలో దొరుకుతాయంట ఆయిస్చర్ షెల్స్, దాంతో చేశారు. సో సన్లైట్ పడినప్పుడు మొత్తానికి లోపల పడదు, అలా అని మొత్తం బ్లాక్ అవ్వదు. సో ఇదంట స్పెషాలిటీ. ఈ డోర్ వచ్చేసి లైక్ వాళ్ళ ఇంపార్టెంట్ ఐటమ్స్ అన్నీ ఈ డోర్ వెనక పెట్టుకొని సేవ్ చేసుకునే వాళ్ళంట. మొత్తం స్ట్రాంగ్ డోర్ అంటే ఇది. ఓ ఏమైనా అటాక్స్ అయ్యి జరిగినప్పుడు అంట ఫ్యామిలీ అని మొత్తం వచ్చి ఈ రూమ్లో దాక్కునేదంట. ఇంకా గన్ మ్యాన్ వాళ్ళందరూ అక్కడ గన్ హోల్స్ ఉన్నాయి కదా, అక్కడ నుండి షూట్ చేసేవాళ్ళంట లైక్ ఇక్కడ నుండి అటాక్ జరిగినప్పుడు. ఇది వచ్చేసి వీళ్ళ ఇంట్లో ఉన్న మినీ బార్. Here the homemade wines are stored. Above are different types of soda bottles. Locals blend the coconut feni with herbs and roots to derive a mixture called good chili, which is commonly used for medicinal purposes and pain relief. Feni has other uses like relief from common cold. Era got a different cultural bend and carnival or intrus was introduced. Attire going from house to house having. ఈ మాస్క్స్ ఉన్నాయి కదా మన వెనక, అదేంటంటే ఫ్యామిలీ గ్యాదరింగ్స్ లేదా ఏమైనా ఫన్ ఈవెంట్స్ ఉంటే ఆ మాస్క్స్ వేసుకొని వెళ్ళి అలా ఫన్ చేసేవాళ్ళంట. మనిషి ఐడెంటిటీ దాచుకొని అలా వెళ్ళి ఏదో గెస్ట్ చేసుకోవడం, అలా ఫన్ ఫ్యామిలీ ఫన్. రూమ్ వచ్చేసి వీళ్ళ మ్యూజిక్ రూమ్ అంట. డిఫరెంట్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, బాగా ఇష్టం అంట వీళ్ళకి మ్యూజిక్. Now let's move out to the doorway towards the west. ఇది వచ్చేసి వీళ్ళ మెడిటేషన్ రూమ్. ప్రేయర్ రూమ్ అక్కడ స్టార్టింగ్ లో చూపించా కదా, అది ఇది మెడిటేషన్ రూమ్, సపరేట్ మెడిటేషన్. మ్యూజిక్ రూమ్ పక్కన వీళ్ళ వెల్ ఉంది. బా ఎంత కింద ఉంది చూడండి అసలు.
Placed here opposite shelves next to the door, you will see a huge porcelain jar of water. The room on the right of the bathroom is the piggy toilet cum gents bath. కిచెన్ ఇది వీళ్ళ కిచెన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ప్లస్ ఇది ఇక్కడ ఏంటంటే బయట ఇవన్నీ కిచెన్ ఎక్స్ట్రా వస్తువులు. ఇంకా వీళ్ళు ల్యాండ్ లార్డ్స్ కదా, ఈ ఫార్మర్స్ వీళ్ళంతా వచ్చి వాళ్ళ షేర్ ఇచ్చినప్పుడు ఆ వెయిట్ చూడడానికి ఫార్మర్స్ వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ ఇవ్వడానికి ఆ వెయిట్ చూడము. ప్లస్ రిలేటివ్స్ ఎవరైనా వస్తే వాళ్ళ కోసం ఎక్స్ట్రా బెడ్స్ అంట అవి పైన. లేడీ ఫోటో ఉంది కదా, అదంట లేడీస్ వాష్రూమ్ అని ఇండికేషన్ అంట. లైక్ ఆ కాలంలో కూడా ఇలా లేడీ ఫోటో పెట్టేవాళ్ళంట. ఇంకా ఇది వచ్చేసి జెంట్స్ వాష్రూమ్. జెంట్స్ వాష్రూమ్ ఎలా అంటే ఒక్కరు కాదు, ఇలా మల్టిపుల్ పీపుల్ మొత్తం అందరూ చాలా మంది వెళ్తారంట ఒకేసారి. ఇంతమంది కలిసి ఒకేసారి బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకంటే గీజర్లు ఉన్నాయి వేడి నీళ్ళ కోసం. వీళ్ళకి ఇలా ఇక్కడ ఫైర్ పెట్టేస్తే ఇప్పుడు అది ఉందా, దాంట్లో వాటర్ ఉంటే అవి వేడైపోతాయి. పెద్ద పెద్ద కంటైనర్స్ వచ్చేసి చైనా నుండి షుగర్ని ఎక్స్పోర్ట్ చేశారంట వీటిలో. ఇది వాళ్ళ కాలంలో ఉన్న ఫ్రిడ్జ్. ఇదేమో కేక్స్ బేక్ చేసే ఇదంట. ఇంకా కేక్స్ బేక్ చేసే ఇదంట. ఓవెన్ అదంతా ఇదే అంట. ఇది వచ్చేసి వీళ్ళ స్టవ్ అంట. ప్లస్ ఆ పైన రెండు ఉన్నాయి కదా ఫుడ్ వండుకున్నాక కంటైనర్స్, అవి లైక్ ఫ్లైస్ నుండి వాటి నుండి కాపాడు. కిచెన్ నుండి ఇటు వస్తే కోర్ట్ యార్డ్, ఇక్కడ పిల్లలు వీళ్ళు ఆడుకునే వాళ్ళు అంట. సో కిచెన్ పక్కన ఉన్న రూమ్ కేర్ టేకర్స్ రూమ్ అంట. ఇప్పుడు పెద్ద పెద్ద ఇళ్లలో ఉంటాయి చూడండి కేర్ టేకర్స్ సపరేట్ రూమ్, అలాంటి రూమ్ ఇది. Some of the temples still use these shells for their pujas. Sri Anand had a great regard for the youngest son of the advocate, Sri Main, who was influenced by him to know about their roots and the Hindu religion. This made him interested in collecting various statues. ఈ రూమ్ వచ్చేసి అనంత్ అనే ఆయన రూమ్ అంట. ఆయన కొంచెం రిలీజియస్ అంట బాగా. ఈ ల్యాండ్ లార్డ్ ఉన్నారు కదా, ఈ ల్యాండ్ లార్డ్ వల్ల యంగెస్ట్ సన్ కి అదంతా ఆయన ఐడియాలజీ అదంతా నచ్చి ఆయన వల్ల ఇన్స్పైర్ అయ్యి ఆ యంగెస్ట్ సన్ విగ్రహాలు కలెక్ట్ చేశారంట. ఆయన కలెక్షన్ ఇదంతా మొత్తం గణేష్ అవే ఆల్మోస్ట్ అన్ని. మొత్తం ఫ్యామిలీ కూర్చొని తినవచ్చు. ఇంత పెద్ద డైనింగ్ టేబుల్ ఉంది. మా ఫ్యామిలీ అయితే లైక్ మొత్తం పెద్ద జాయింట్ ఫ్యామిలీ కూర్చొని తినవచ్చు. ఈ షాన్లియర్స్ కూడా బెల్జియం నుండి అంట ఇంపోర్ట్ చేసింది. గ్రామోఫోన్. సో అయిపోయింది, ఇది మన హౌస్ టూర్. ఎగ్జిట్ అయిపోయింది. బిగ్ ఫుడ్ మ్యూజియం ఇంకా అరైజో అల్వారిస్ కవర్ చేసాము ఫస్ట్ 2 స్పాట్స్. ఇదేంటంటే టికెట్ కట్ వెళ్ళాలి లోపలికి. సో లోపల ఎక్కువ ఫోటోగ్రఫీ షూటింగ్ అది అలౌ చేయరు. అంటే ఇక్కడికి వచ్చి చూడాలి కదా ప్లేసెస్ని. సో ఫోటోగ్రఫీ షూటింగ్లో వీటిలో అలౌ చేయరు. సో ఎక్కడి దాకా ఎలా ఉందో అక్కడక్కడ దాకా తీసాను వ్లాగ్. ఎంత కవర్ చేయగలుగుతానో అంత కవర్ చేయడానికి ట్రై చేశాను. చూడండి, అంటే నేను కూడా ఏం ఎక్కువ స్పాయిలర్ ఇచ్చలే, కొన్ని చూపించా. ఇంకా చాలా ఉంది. నేను వ్లాగ్లో చూపించింది 10%, లైక్ ఇంకా 90% చూడొచ్చు ఇక్కడికి వస్తే. సో వీడు మొత్తం వ్లాగ్లో చూపించేసాడు, ఇంకేం చూస్తామని అనుకోకండి. ఇంకా చాలా ఉంది ప్లేస్. మన థర్డ్ ప్లేస్ వచ్చేసి సఫా మస్జిద్. అక్కడ కనిపిస్తుంది చూడండి, అది సఫా మస్జిద్. చిన్న మస్జిద్, లైక్ ఎన్నో ఇయర్స్ నుండి ఉందంట. సో అక్కడ ఎల్లో కలర్లో ఉంది మస్జిద్, అక్కడ నమాజ్ అదంతా జరిగిద్ది. ఇంకా ఈ బయట ఇది ఉంది చూడండి వాటర్, ఇక్కడంతా వజూ చేసుకుంటారు. ఆ స్టెప్స్ ఉన్నాయి కదా, ఆ స్టెప్స్ దగ్గర కిందకు వచ్చి ఇక్కడ వాటర్లో వసూలు చేసుకుంటారు. ఈ వాటర్ ఎంత తీసినా అవ్వవంట, మా గైడ్ చెప్పారు. ఎందుకంటే అందరు చెప్తారంట ఇక్కడ నుండి మహారాష్ట్రకి ఏదో కనెక్షన్ ఉందంట వాటర్ది, కింద అండర్ వాటర్ది ఏదో కనెక్షన్ ఉందంట ఇక్కడ నుండి మహారాష్ట్రకి.
మస్జిద్కి వెళ్తున్నాం పైన స్టెప్స్ ఎక్కి. ఈ మస్జిద్ వచ్చేసి 560 years నుండి ఉంది, 560 years ఓల్డ్. ఇది ఆదిల్ షా కట్టించారంట, ఎంపరర్. ఇంకా గోవాలో ఉన్న ఓల్డెస్ట్ మస్జిద్ అంటే ఇది. Safa Masjid, built by Ibrahim Adil Shah in 1560 AD. 1560 ADలో కట్టించారంట. లైక్ అంత పాత మస్జిద్ ఇది. సో ఇది సఫా మస్జిద్, మన థర్డ్ స్పాట్. వ్లాగ్లో చూసే ఉంటారు. మీరు గోవా విజిట్ చేసినప్పుడు మీకు టైం ఉంటే మీరు కూడా చూడండి, బాగుంది ప్లేస్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ స్పాట్కి వెళ్దాం. థ్యాంక్ యూ. సో మన హ్యూజ్ బఫే ప్లేట్, వెజ్ బిర్యానీ, వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ, ఫిష్, రోటీ, ప్రాన్స్ కర్రీ, క్యాబేజ్ కర్రీ, బనానా చిప్స్, సలాడ్, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ రౌండ్లో కూడా వెళ్ళాలి.